జైన్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ అడ్మిట్ కార్డు రావడం జరిగింది. రన్నింగ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క కమాండోకి ఒక డౌట్ ఉంటుంది. మెడికల్ ఎలా చేస్తారు, అక్కడ ఎన్ని రకాల మెడికల్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క మెడికల్ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కమాండోస్ మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే ముందే రెక్టిఫై చేసుకోండి. టోటల్ మీకు చేసే మెడికల్స్ మొత్తం 25 కమాండోస్. ఆ 25 మెడికల్స్ ఇక్కడ డెమో చూపెడతాను. అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి మీ ఇంటి దగ్గర చెక్ చేసుకోండి, లేదా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీ మెడికల్ చేసుకోండి కమాండోస్. ఓకేనా? ఒకసారి ఈ వీడియో చూడండి ప్రాపర్గా ప్రతి ఒక్క కమాండోస్. జైన్ ఫస్ట్ మెడికల్ వచ్చేసి కమాండో హైట్. కమాండో హైట్ వచ్చేసి ప్రతి ఒక్క కమాండో 170 మాత్రం కంపల్సరీ ఉండాలి. మీతో ఎస్టీ వాళ్ళకి మాత్రం హైట్ రిలాక్సేషన్ ఉంటుంది 162 కమాండో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి కమాండో మీ BMI క్యాలిక్యులేట్ చేస్తారు. బాడీ మార్క్స్ ఇండెక్స్ మినిమం వెయిట్ వచ్చేసి 53 ఉండాలి, మాక్సిమం వచ్చేసి 68 బిలో ఉండాలి. 68 ఎబో ఉంటే మాత్రం అన్ఫిట్ చేయడం జరుగుతుంది ఓవర్ వెయిట్ కింద. 53 బిలో ఉంటే మాత్రం అండర్ వెయిట్ కింద అన్ఫిట్ చేయడం జరుగుతుంది కమాండో. కాబట్టి మీ వెయిట్ ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ BMI కింద ఎక్కువ ఉంటే 75 లాస్ట్ కమాండో. 75 కంటే ఎక్కువ ఉంటే మెడికల్ అన్ఫిట్ కమాండో ఓవర్ వెయిట్ కింద. ఒక 1 మంత్ టైం ఇస్తారు, కానీ ఈసారి టైం లేదు కాబట్టి టైం ఇవ్వకపోవచ్చు, అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాక్ని కమాండో. మీ నాక్ని వచ్చేసి ప్రాపర్గా చెక్ చేసుకోండి. లెగ్స్ వీసే పెట్టినప్పుడు లీక్స్ పెట్టినప్పుడు ఇక్కడ నీస్ అనేది టచ్ కాకుండా చూసుకోండి. బ్యాగ్ యొక్క నీస్ కూడా టచ్ కాకుండా చూసుకోండి. నాక్ని సంబంధించి ప్రాపర్ మెయిన్ వచ్చేసి నాక్ని మెయిన్ కమాండో SSGలో నాక్ని ఉంటే ఇప్పుడే వర్కౌట్ చేసుకోండి. ప్రాపర్ వర్కౌట్ 7 days చేస్తే మాత్రం నాక్ని కవర్ కావడం జరుగుతుంది. ఐస్ రొటేషన్ కమాండో. మీ ఐస్ వచ్చేసి కార్నర్ టు కార్నర్ రొటేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. కార్నర్ రొటేషన్ ఐస్ రొటేషన్ లేకపోయినా కానీ మెడికల్ అన్ఫిట్ కమాండో. ఐస్ రొటేషన్ 1-2 సార్లు మీ పెన్ను పెట్టి చూసుకోండి ఐస్ రొటేషన్. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ కమాండో కలర్ బ్లైండ్నెస్. ఇది హెరిడిటీ వంశపారపరంగా వస్తుంది. కలర్ బ్లైండ్నెస్ చెక్ చేసుకోండి 1-2 సార్లు. లెటర్ చెక్ చేసుకోండి. మీకు కావాలంటే నా వాట్సాప్లో PDF ఉంటాయి, అంటే ప్రీవియస్ సంబంధించి. లేదంటే ఆన్లైన్లో 350 రూపీస్ ఈ బుక్ దొరుకుతుంది, బుక్ చేసుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి కలర్ బ్లైండ్నెస్ సంబంధించి. 6x6 కమాండో. మెయిన్ వచ్చేసి 6x6 చార్ట్ కమాండో. 6x6, 6x11, 6x2 అది ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. ఆ చార్ట్ కొనుక్కొని జస్ట్ 20 రూపీస్ ఉంటుంది మీ స్టోర్లో. టాటోస్ కమాండోస్. మీకు ఎక్కడైనా టాటోస్ ఉంటే మమ్మీ డాడీ కానీ దేశానికి సంబంధించిన టాటో కానీ ఇక్కడ 4 arms పైన ఉంటే ఏం కాదు, కానీ షోల్డర్ పైన కానీ చెస్ట్ పైన కానీ బ్యాక్ కానీ ఇక్కడ ఉంటే టాటో రిమూవ్ చేసుకోండి. జస్ట్ 1 సిట్టింగ్లో 15,000 నుంచి 20,000 అయితే ఒకసారి పోతుంది. ఇప్పటికైనా 3 times చేయించుకుంటే ఈజీగా టాటో రిమూవ్ చేసుకోవచ్చు. టాటో ఉంటే మాత్రం మెడికలీ అన్ఫిట్. టీత్ కమాండో. మీ టీత్ వచ్చేసి మెయిన్ వచ్చేసి 21 టీత్ కమాండో. 21 టీత్ ప్రాపర్గా ఉండాలి. మీకు ఏమైనా పుప్పి పనులు కానీ పన్ను ఇరిగితే మాత్రం క్యాప్ వేయించుకోండి. పుప్పి పనులు ఉంటే సిమెంట్ చేయించుకోండి. 21 టీత్ కరెక్ట్ ఉంటే సరిపోతే ఫిట్ అవుతారు కమాండో. 21 కంటే ఎక్కువ మీ ప్రాపర్గా లేకపోతే 3 నుంచి 5 పనులు ఎక్కువ అంటే ఖరాబ్ అయి ఉన్నాయి అనుకో కమాండో, మెడికల్ అన్ఫిట్. టంగ్ కమాండో. టంగ్ వచ్చేసి మనకు ఇంకా బయట కొండ నాలిక కమాండో. కొందరికి కొండ నాలిక ఏంటంటే చిన్నగా ఉంటుంది, కొందరికి బాగా పెరిగి ఉంటుంది. ఆ నాలిక పెరుగున్నా చిన్నగా ఉన్నా మెడికల్ అన్ఫిట్ కమాండో. ఎందుకంటే బ్రీత్ కంట్రోల్ కాదు కాబట్టి మెడికల్ అన్ఫిట్ చేస్తారు. హ్యాండ్స్ కమాండో. మెయిన్ హ్యాండ్స్ కమాండో. కొందరికి హ్యాండ్స్ ఇరిగి అంటే చిన్నప్పుడు మనం ఆడడం వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ హ్యాండ్స్ ఇరిగి రాడ్డు పడి ఉంటాయి. ఈ హ్యాండ్స్ ఎల్బోస్ అనేది స్ట్రేట్ ఉందా లేదా, 90 degrees కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. మెయిన్ హ్యాండ్స్ కమాండోస్. నెక్స్ట్ కమాండో కొంతమందికి ఏంటంటే వంశపారపరంగా షివరింగ్ కావడం జరుగుతుంది. అంటే కొంచెం హ్యాబిట్స్ వల్ల అంబార్ కానీ లేకపోతే ఇలా ఉండి షివరింగ్ కావడం జరుగుతుంది. షివరింగ్ అయ్యే ప్రతి ఒక్క కమాండో గుర్తుపెట్టండి, ఎక్కువ వాటర్ తాగండి. ఎంత వీలైతే షార్ట్ డిప్స్ కానీ లాంగ్ డిప్స్ కొట్టండి. షివరింగ్ అనేది కవర్ కావడం జరుగుతుంది కమాండోస్. అపెండిక్స్ కమాండో. మెయిన్ అపెండిక్స్ కమాండో. ఎవరికైనా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అపెండిక్స్ జరిగితే 7 ఫుట్ల కంటే ఎక్కువ ఉంటే మెడికల్ అన్ఫిట్. ఇప్పటికి ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, కావాలంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ అపెండిక్స్ చేసుకున్న మచ్చగుతం పోయింది కమాండోస్. ఫ్లాట్ ఫుట్ కమాండో. మెయిన్ వచ్చేసి ఫ్లాట్ ఫుట్ కమాండో. ఈ ఫుట్లో మినిమం స్కేల్ పెడితే అటు ఇటు వెళ్ళాలి కమాండో. ఫ్లాట్ ఫుట్ ఏమైనా ఉంటే ముందే చూసుకోండి. ఫ్లాట్ ఫుట్ జస్ట్ ఏం లేదు, ముందు ఫుట్ పెట్టండి. మీ వాటర్లో పెట్టి ముందు పెట్టినా గ్యాప్ అవ్వబడుతుంది, లేదంటే ఒక స్కేల్ పెట్టినా బయటికి వెళ్తే ఫ్లాట్ ఫుట్ అనేది చూసుకోవచ్చు కమాండోస్. కమాండో. మెడికల్లో చూసే టెస్టిస్ మెయిన్ కమాండో. ఎందుకంటే రైట్ టెస్టిస్ కానీ లెఫ్ట్ టెస్టిస్ కానీ వాటర్ రావడం జరుగుతుంది. వాటర్ ఉన్నా కానీ టెస్టిస్ పైన వరికోస్ నరాలు ఉబ్బినా కానీ మెడికల్ అన్ఫిట్ కమాండో. 1-2 సార్లు ఫ్రీ మెడికల్ చేయించుకోండి టెస్ట్కి సంబంధించి కమాండోస్. పినిస్ కమాండో. మీ యొక్క అంగం ఉంది ఆ పురుషులకు వచ్చేసి పినిస్. ఈ పినిస్ యొక్క ముందున్న తోలు ఉంటుంది కదా, స్కిన్ ఫ్రంట్ బ్యాక్ అయినా స్కిన్ ప్రాపర్గా ఉండాలి. పినిస్ పైన పుట్టుమచ్చలు ఉన్న పినిస్కు అప్ డౌన్ కాకపోయినా కానీ మెడికల్ అన్ఫిట్ కమాండో. ఓవర్ అప్ డౌన్ అయినా కానీ మెడికల్ అన్ఫిట్ కమాండో. ప్రాపర్గా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోండి. అక్కడ హార్ట్ బీట్ కమాండో. హార్ట్ బీట్ వచ్చేసి మీ లెఫ్ట్ రైట్ హార్ట్ బీట్ అనేది ప్రాపర్గా ఉండాలి. హార్ట్ బీట్ హెవీ ఉన్నా కానీ హార్ట్ బీట్ తక్కువ ఉన్నా కానీ మెడికల్ అన్ఫిట్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్తో చెక్ చేస్తారు. హార్ట్ బీట్ అనేది కామన్ కాబట్టి అక్కడ టెన్షన్ పడకండి. ఎక్కువ వాటర్ దాకా వెళ్ళండి, హార్ట్ బీట్ అనేది కంట్రోల్గా ఉంటుంది కమాండోస్.
నెక్స్ట్ వచ్చేసి కమాండో మీ బ్లడ్ టెస్ట్ అనేది కమాండో మెయిన్ కమాండ్ ఎస్ఎస్జీలో. బ్లడ్ టెస్ట్ వల్ల ఏంటంటే మీ క్యాన్సర్ బాధ ఉన్నా కానీ, ఎయిడ్స్ ఉన్నా కానీ, ఏదైనా హెరిడిటీ వంశపరపరంగా ఏమైనా వ్యాధులు ఉన్నా కానీ బయటపడతాయి. బ్లడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తారు. కాబట్టి ఎంత వీలైతుందో వాటర్ తాగాలి. ఎందుకంటే కళ్ళు వాళ్ళని కొత్తగా రక్తం చూసా కానీ కింద పడిపోవడం చేస్తే మాత్రం మెడికల్ అన్ఫిట్ చేస్తారు. రక్తం చూసి కింద పడిపోకండి, ఏం కాదు, మీదే బ్లడ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిల్చోండి. యూరిన్ టెస్ట్ కమాండో యూరిన్ టెస్ట్ కూడా ప్రాపర్ చేస్తారు. ఎందుకంటే మీకు ఏమైనా ఇన్నర్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా, పంపింగ్ ప్రాపర్ ఉందా లేదా, కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ ఉన్నాయా లేదా, ఇన్నర్ ఆర్గాన్ కోసం యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్ ప్రాపర్గా రావాలంటే ఎక్కువ హెవీ వాటర్ తాగేళ్ళండి. యూరిన్ టెస్ట్ నీట్గా ప్రాపర్గా వస్తుంది రిజల్ట్. బీపీ కమాండో బీపీ వచ్చేసి పల్స్ రేట్ కంపల్సరీ. ఎస్ఎస్జీలో పల్స్ రేట్ మెయిన్ కమాండో. పల్స్ రేట్ ప్రాపర్గా లేకపోతే మెడికల్ అన్ఫిట్. 120/8 కంపల్సరీ ఉండాలి. ఎంత ఉంటే విత మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు కోకోనట్ వాటర్ తాగిళ్ళండి. అప్పుడు ప్రాపర్గా మీ పల్స్ రేట్ అనేది రావడం జరుగుతుంది. పల్స్ రేట్ మాత్రం మెయిన్ కమాండోస్, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. వరికోసిస్ కమాండోస్ మెయిన్ వచ్చేసి వరికోసిస్. ఈ భాగంలో వరికోసిస్ ఉండడం జరుగుతుంది. ఎవరికైనా జంప్ చేసినప్పుడు ఈ భాగంలో వరికోసిస్ వస్తాయి కమాండో. ఎవరికైనా ముందే వరికోసిస్ ఉంటే దానికి సంబంధించి ఇంజెక్షన్స్ తీసుకోండి, లేదంటే ప్రాపర్గా రోలింగ్ వర్కౌట్ చేయండి. వరికోసిస్ కవర్ అవుతాయి కమాండోస్. స్కిన్ కమాండో స్కిన్ పైన ఏమన్నా అంటే ఈ బర్రెలు ఉంటాయి కదా కమాండో. మన చిన్నప్పుడు అమ్మ నాన్న పసకలకు కానీ వంశపరంగా ఈ బర్రెలు కాల్చుస్తారు, చేతికి ఇక్కడ కాల్చుస్తారు. అవి మనకు చిన్నప్పుడు కాల్చారు. ఆ బర్రెలు ఉంటే ట్రీట్మెంట్ ఆయింట్మెంట్ వాడండి, లేకపోతే మా చిన్నప్పుడు కాల్చారని చెప్పండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తే మెడికల్ ఫిట్ అవుతారు. లేదు మీరు నోరు మూడ్చుకుంటే మాత్రం మెడికల్ అన్ఫిట్ అవుతారు. కాల్చిన బర్రెలు కానీ ఏమైనా ఉంటే ముందే చెప్పండి, ఇట్లా యాక్సిడెంట్ అయింది సో అండ్ సో అని చెప్తే మెడికల్ ఫిట్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే అవి మన వంశపరంగా విలేజ్లో చేస్తారు కాబట్టి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఫింగర్స్ కమాండోస్ మెయిన్ ఫింగర్స్ కమాండో. మీ ఫింగర్స్ పెట్టేటప్పుడు 5 ఫింగర్స్ ప్రాపర్గా ఉండాలి. హ్యాండ్స్ ఫింగర్ కానీ లెగ్ ఫింగర్స్ కానీ గ్యాప్ ఉండకుండా చూసుకోండి. ఇంకోటి 6 ఫింగర్స్ కానీ 4 ఫింగర్స్ కానీ రింగర్స్లో లాడ్ ఉన్న అప్ అండ్ డౌన్ పెట్టినా ప్రాపర్ లేకపోయినా మెడికల్ అన్ఫిట్ చేస్తారు కమాండో. ఫింగర్స్ ప్రాపర్గా పెట్టండి. ఇయర్స్ కమాండో మెయిన్ ఎస్ఎస్జీలో ఇయర్స్ కమాండోస్. ఇయర్స్ ప్రాపర్గా లేకపోయినా ఇయర్స్లో చెవులున్నా జీవులున్నా క్లీన్ చేసుకోండి. అంటే లివర్స్ ఇయర్స్ ప్రాపర్ లేకపోతే బాగుండే కమాండో. నెక్స్ట్ వచ్చేసి నోస్ గుతం కమాండో. ఈ నోస్లో డిఎన్ఎస్ ఉన్నా సైనస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే చూసుకోండి. నోస్ ప్రాబ్లం ఉన్నా కానీ మెడికల్ అన్ఫిట్ కమాండోస్. ఓకే కమాండోస్, ఇంకెవరికైనా మెడికల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మెడికల్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది 7995704931. ఆ నెంబర్కి వాయని పెట్టండి. మేము మెడికల్ పరంగా డౌట్ ఉంటే ఒకసారి రండి, నీకు 100% చెక్ చేస్తాను. అది ఏమైనా డౌట్ ఉన్నామని క్లారిఫై చేస్తాను కమాండోస్. ప్రతి ఒక్కరు నీట్గా వెళ్ళండి మెడికల్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే క్లీన్ షేవింగ్ ఎయిర్ మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళండి. ఎంత ఫ్రీగా వెళ్తే అంత మెడికల్ ఫిట్ అవుతారు కమాండో. ఒకసారి అన్ఫిట్ అయితే మాత్రం ఫిట్ కావడం చాలా కష్టం. ఓకేనా కమాండోస్, జై.